అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. 25 సంవత్సరాల ఈ కెరీర్లో నిర్మాతగా మధ్యలో 9 సంవత్సరాలు ఒక నిర్మాతకు గ్యాప్ రావటం అనేటువంటిది ఈ అస్త్ర సన్యాసం చిత్ర సన్యాసం చేయటానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ఏం చెప్తారు? పరిస్థితులు ఏం లేవు. మనం సినిమాలు తీస్తున్నాం అనుకో, పిల్లల సినిమాలు అన్నీ మనమే తీయాలి, ఇక బయట ఎక్స్పోజ్ ఉండదు. ఇప్పుడు బయట 10 సినిమాలు బయట చేశాడు, ఎక్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు 4 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఒక సినిమా కంప్లీట్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ 60-50% అయ్యి షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆ అవకాశం ఉండేది కాదుగా. అన్ని సినిమాలు మనమే చేయాల్సి వచ్చింది. కొడుకులు ఎక్కి రావటం వల్ల వాళ్ళు హీరోలు బయట సినిమాలు చేయాలంటే వాటిని మనం ఆగాలి. మనం ఆగితేనే అవి ముందుకు వెళ్తాయి. లేకపోతే ఏమైంది, మీ నాన్నే ప్రొడ్యూసర్ కదా, మీరే చేసుకోండి అంటారు. లేదా మళ్ళీ మనకు ఖర్చు కథలు చెప్తుంటాం. అంతే తప్ప బెల్లంకొండ సురేష్ సినిమాలు తీయలేని పరిస్థితిలోకి వెళ్ళి ఆగిపోయింది లేదు. సినిమా అనుకోవటం అయిపోయింది, ఎక్కడ అయిపోయింది, ఎప్పటికీ అయిపోతుంది. బెల్లంకొండ సురేష్ పరిస్థితి అస్సలు. నా అదృష్టం ఏంటంటే ఎదురు దెబ్బలు పడ్డాయి. లేదు, కొడుకులు ఎస్టాబ్లిష్ అవ్వాలి, మన సైడ్ వేరే చేసాం, మళ్ళీ బ్రహ్మాండ సంపాదించాం. నేను చెప్తాను కదా, నాకు భగవంతుడు వరం ఉంది, ఎప్పటికీ ఎవరికి లేదు. నాకు భగవంతుడు ఉంది. నాకు కొంచెం తెలుసుద్ది, తెలివితేటలలో ఏం చేయాలి ఏం చేయకూడదు కొన్నిసార్లు తెలుసుద్ది. తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తా. చెప్తుంటుంది ఇది తప్పు చేస్తున్నావు అని, చేసిన మూర్ఖంగా చేస్తా, తప్పు అయిపోద్ది. అయిపోయినాక నువ్వు తప్పు చేసావు, నేను చెప్పిన మాట వినలేదని నా మైండ్ చెప్పుద్ది. అలాగే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు రాజ్మోహన్ స్కూల్లో హైదరాబాద్లో రేమత్నగర్లో ఉండేవాళ్ళం, యూసుఫ్గూడ రేమత్నగర్లో ఉండేవాళ్ళం. బస్ వచ్చి మాకు ఒక ట్రిప్పు కోటికి వేసేది, ఒక ట్రిప్పు నాంపల్లికి వేసేది, ఒకే బస్సు. స్కూల్ బస్సా? మామూలుగా సిటీ బస్సు, ఆర్టీసీ బస్సు. పాస్ ఉండేది కదా అప్పుడు, స్కూల్ పాస్ ఉండేది. యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పోలీస్ క్వార్టర్స్లో లాస్ట్ స్టాప్, అక్కడ ఎక్కేవాళ్ళం పొద్దున్నే 7 o'clock. అక్కడ దిగేవాళ్ళం ఖైరతాబాద్లో. లోపల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, రాల్ గవర్నమెంట్ స్కూల్. మళ్ళీ అక్కడికి వచ్చి బస్సు ఎక్కేవాళ్ళం. ఇక్కడ దిగి మధ్యలో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, సైట్ ఇన్స్టిట్యూట్ అని, గవర్నమెంట్ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దాంట్లోంచి షార్ట్ కట్ అనమాట రేమత్నగర్లో నడుచుకుంటా బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే దొంగ సినిమాలు చేయండి. కృష్ణ గారిది సినిమా చూడాలి, డబ్బులు లేవు. మా ఫాదర్ అప్పుడు జాబ్ మీద మార్కాపురం, లాస్ట్ రిటైర్మెంట్ మా ఫాదర్ అక్కడ ఉన్నాడు. మా ఫాదర్ ఉంటే సినిమాకి డబ్బులు ప్రాబ్లం లేదు. మా మదర్ చదువుకునేటప్పుడు సినిమా లేదని చెప్పి డబ్బులు ఇచ్చేది. ఎలాగాని ఒక 5 రూపాయలు ఉంటే బాగుండని బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉంటే 5 రూపాయల నోటు, రిజర్వ్ బ్యాంక్ నోటు, పెళ్ళాడుతుంది మిట్ట మధ్యాహ్నం ఎండకి, ఎండాకాలం. చూస్తే 5 రూపాయల నోటు కనపడింది. ఇదేంట్రా బాబు, మనం 5 రూపాయలు చాలంటే 5 రూపాయలు కనపడింది అని చెప్పి తీసి జేబులో పెట్టుకుని అటు ఇటు చూసేసి మెల్లగా ఆ కంచెలో నుంచి అవతలకు వచ్చి మెల్లగా నోటు చూసుకుందామని చూస్తే ఇలా తీసుకుంటే నోట్లు వస్తున్నాయి. 10 నోట్లు, అవి 50 రూపాయలు. 1 year వరకు మనకి అసలు ఎవరిని అడిగే పని లేదు. అప్పుడు 5 రూపాయలు బస్ పాసు. లక్కడికాపుల్లో మీరా థియేటర్ ఉండేది, వారం సినిమా థియేటర్ చేంజ్ అవుతూ ఉండేది. మనకి ఇక్కడ ఎక్కేవాడిని బస్సు ఖైరతాబాద్ దాకా పాసే, అక్కడ దిగి నడిచి వెళ్ళేవాడిని. డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు. మా ఫాదర్ ఇచ్చినా కూడా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు, జాగ్రత్తగా ఉండేవాడిని. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. రేపేంటి మనం ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే అనే అబ్బా ఖైరతాబాద్కి అక్కడ నుంచి దగ్గరేగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అంటే అప్పుడు ఈ ట్రాఫిక్ లేదు, చాలా ఈజీ నడవటం, రోడ్ల మీద నడవటం. మళ్ళీ అక్కడికి వచ్చి బస్సు ఎక్కేవాడిని. పాస్ ఉండేది కదా, పాస్ వేస్ట్ చేసేవాడిని కాదు. అలాగా ₹1.5, ఇంకో ₹1 ఖర్చు, 2.5 ఖర్చు పెడితే బ్రహ్మాండమైన సినిమాలు చూసేవాళ్ళం. అప్పుడే 10 పైసలు పెడితే పల్లీలు ఇచ్చేవాళ్ళు కదా. ₹1.5 మేము చూసే టైంలో ₹1.5. అందుకని అట్లా ఆ రోజు నుంచి ఎప్పుడు ఎవరిని చేసి డబ్బులు అడుక్కోవడం కానీ ఇవి కానీ చేయలేదు. కమాండింగ్గానే తీసుకున్నాం. ఎవరన్నా నాకు వాళ్ళ అవసరం ఉంటే 10 లక్షలు పంపి, 50 లక్షలు పంపి, ఆ టైప్ ఆఫ్లోనే జరిగింది. లైఫ్ జరుగుతుంది అని భగవంతుడు, మన గొప్పతనం కాదు అది. మనం పుట్టిన టైంలో వీడికి ఇలా జరగాలని ఉంది, జరుగుతుంది. యాక్చువల్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఈరోజు కొన్ని వందల మంది మేనేజర్లు ఉన్నారు, అందరూ ప్రొడ్యూసర్లు కాలేపారు. చాలా కొద్ది మంది ప్రొడక్షన్లో వచ్చి నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు.
అలాంటి వాళ్ళలో ప్రముఖుడిగా వెల్లకొండ సురేష్కి ఈ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైనటువంటి నా గురుగారు కూడా కాలేదు ఇప్పుడు నాకు వర్క్ నేర్పించిన వాళ్ళు కూడా కాలేదు. కాలేదు, వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది కలుస్తారు ఇప్పుడు కూడా, హ్యాపీగా ఉన్నారు ఎవరికి వాళ్ళే.